అపోస్తలులకు చెప్పిన పాఠాలను చెప్పాడు. సో సువార్త 4 రకాలుగా మనం అందించినట్లయితే మొదటి రకము సువార్త పద్ధతులు మనకు తెలుసండి. పూర్వకాలంలో ఒక విధంగా చేశారు, ఇప్పుడు ప్రస్తుతం మరొక విధంగా చేస్తున్నారు. పూర్వకాలం అయితే కరపత్రాల ద్వారా, బుర్రకథ ద్వారా, ఆ తర్వాత నాట్యాలు వేసే పనుల ద్వారా రాత్రిపూట సువార్తను బోధించడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో టీవీల ద్వారా, రేడియోల ద్వారా, రేడియో మినిస్ట్రీ అయిపోయింది. ఇప్పుడు అంతా టీవీ మినిస్ట్రీ ఉంది. ఈ టీవీ మినిస్ట్రీ ద్వారా కూడా విస్తారంగా దేవుని యొక్క సువార్త ప్రకటించబడుతుంది. కానీ ఒకటి మనం గమనించాలా, టీవీలో వచ్చేవన్నీ సువార్త ప్రకటనలు రావడం లేదు, ప్రసంగాలే వస్తున్నాయి. గుడిలో మనం ఏమి బోధిస్తున్నామో అవి వీడియో రూపకంగా తీసి ఆ వీడియోలన్నీ అక్కడ ప్లే చేస్తున్నారు. సో అన్యులకి అది పడడానికి లేదు. బెంగళూరులో ఫీబా రేడియో స్టేషన్ అని ఒకటి ఉండేది, ఇప్పుడు కూడా ఉంది, కానీ పనిది తక్కువైంది, స్లో అయింది. ఫీబా రేడియో దాని పేరే. ఆ ఫీబా రేడియోలో సిలోన్, శ్రీలంక, సిలోన్లో నుంచి, రష్యా నుంచి రేడియో స్టేషన్ ద్వారా ప్రచారం చేసేవాళ్ళు, రేడియో ప్రసారాలు. సో ఆ రేడియో ప్రసారాలలో విన్నటువంటి ఒక వ్యక్తి చెన్నూరులో ఒక వడ్ల ఆయన ఆ రేడియో మెసేజ్ విని ఆయన మారు మనసు పొందాడు. హల్లెలూయా. అంటే వాళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఉంటారండి రేడియో ప్రసారం చేయడానికి. ఎన్నో ఏళ్లుగా చేస్తున్నారు. సో ఆ డైరెక్టర్ గారు డైరెక్ట్గా మంచిర్యాలకు వచ్చాడు. మంచిర్యాలకు వచ్చి నా అడ్రస్ తీసుకొని నా దగ్గరకు వచ్చి మనం చెన్నూరు వెళ్ళాలి అంటున్నాడు. ఎందుకు సార్ అని అంటే, అక్కడ రక్షణ పొందిన ఒక ఆత్మ ఉంది, అతన్ని చూసి రావాలి. ఆ వ్యక్తి మాకు ఉత్తరం రాశాడు. అప్పుడు 10 పైసల కార్డే, పోస్ట్ కార్డు 10 పైస్. ఈ 10 పైసల కార్డులో ఉత్తరం రాశారు, అయ్యా పలానా తారీఖు నాడు మీ యొక్క ప్రసారాన్ని నేను విన్నాను, యేసు ప్రభువును నేను అంగీకరిస్తున్నాను, నాకు ఇంకా ఏమైనా కావాలని అంటే సమాచారం మీరు నాకు ఇవ్వండి, దాన్ని నేను పూర్తిగా చదువుకుంటాను అని అతను ఉత్తరం రాస్తే ఆయన బెంగళూరు నుంచి మంచిర్యాలకు వచ్చాడు. మనం గమనించాలా, మనం సువార్త చేస్తే ఎవరైనా అలాంటి వ్యక్తిని మనం ఎప్పుడైనా చూసామా? మీ అనుభవంలో నుంచి మీరు ఆలోచించండి. మనం మాట్లాడేది ఏంటంటే 4 ఫీల్డ్ లెసన్ గురించి మనం మాట్లాడుతున్నాం. మీరు ఎవరినైనా అలాంటి వాళ్ళని చూస్తే మీ మనసులో గుర్తు తెచ్చుకొని దేవునికి మహిమ చెల్లిస్తే చాలు. ఎందుకంటే ఆ వ్యక్తి మారు మనసు పొందాడు గనక, ఆ వ్యక్తి దేవుని నమ్ముకున్నాడు గనక, రైట్. నాకు 43 సంవత్సరాల మినిస్ట్రీ ఎక్స్పీరియన్స్ ఉంది. 7 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాను నేను. ఏడుచుకుంటా 7 సంవత్సరాలు బైబిల్ ట్రైనింగ్ చేశాను. సరే, దేవుని కొంచెం పిలుస్తాను. ఏదేమైనా ఒకరోజు ఉదయం నేను బండి వేసుకొని బజాజ్ చేతక్ స్కూటర్ వేసుకొని ప్రయాణమైనా. వెళ్తా ఉంటే ఊరు దాటినాక ఒక ఆయన చేయట పెట్టాడు. నేను ఆపలే, కానీ 2 నిమిషాలు ముందుకెళ్ళిన తర్వాత దేవుని ఆత్మ నన్ను గద్దించింది. ఆయన చేయబెడితే నువ్వు ఆపితే ఏమో, ఒక్కడే పోతున్నావు కదా, నువ్వు ఆపితే ఏమో అని నాకు 2 నిమిషాల ఆ వ్యవధిలోనే దేవుని ఆత్మ నన్ను గద్దిస్తే నేనేం చేశాను, ఆ బండి వెనక్కి తిప్పేసిన, రౌండ్ ఇట్లా తిప్పేసి ఆ వ్యక్తి దగ్గరికి వచ్చిన. ఎక్కువ బాబు అన్న, ఎక్కినాయన అన్న. అతను బండి మీద ఎక్కి కూర్చున్నాడు. కొంచెం శ్రద్ధగా వినాలి, ఎందుకంటే ఇంట్రడక్షన్లో ఉన్నాను నేను. అతను బండి మీద ఎక్కిన తర్వాత నేను బండి నడిపిస్తా ఉన్నా. ఇంకా నడిపించే ఆ క్రమంలో నేను అడిగిన, బాబు నీ పేరేంటి అన్న. నా పేరు ధర్మయ్య అన్నాడు. ధర్మం బాగా చేస్తావా అన్న. నేను ధర్మం చేయనయ్యా సారు, నా పేరు ధర్మయ్య అన్నాడు. అయితే నువ్వు ధర్మం చేస్తావేమో, అందుకే కాబట్టి మీకు ఆ పేరు పెట్టి ఉంటారని నేను అనుకున్నాను బాబు అన్న. ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత, నువ్వు దేవుణ్ణి నమ్ముకుంటావా అన్నా. నమ్ముతా సార్ అన్నాడు.
ఏ దేవుణ్ణి నమ్మినావు అన్నా. అంటే అతడు మాట్లాడడం లేదు. అతనికి అక్కడ డౌట్ వచ్చింది. కాదు బాబు, నువ్వు వెంకటేశ్వర స్వామిని నమ్ముతావా, యేసు స్వామిని నమ్ముతావా, నువ్వు ఎవరిని నమ్ముతావు అని నేను అడిగాను. అప్పుడు ఆయన ఆలోచించి తెలివిగా జవాబు ఇచ్చాడు, వెంకటేశ్వర స్వామిని అయితే నమ్మను కానీ యేసు స్వామిని అయితే నమ్ముతా అన్నాడు. ఏదో వంత పాడేటోళ్ళలాగానే ఉన్నాడే నాయక, అలా ఏదో వంత పాడేవాడిలాగా ఉన్నాడే అనుకున్నా. అంటే అతడు నమ్మిన దాన్ని అతడు చెప్పలేక నేను అడిగిన దాన్ని జవాబు నాకే చెప్తున్నాడు. రైట్, ఓకే. అక్కడి నుంచి ముందుకు వచ్చిన ఊరు వచ్చింది. ఊరు వచ్చిన తర్వాత దిగుతావా అన్నా. లేదు సార్, మీరు ఎడిపోతారో మీ వెనక నేను వస్తా సార్ అన్నాడు. ఎవరు? ధర్మయ్య. నేను ఇంకొంచెం ముందుకు వెళ్తానయ్యా, నాకు ఆ స్టేజీ కావాలా, నాకు అక్కడ స్టేజ్కి పోతానంటే అక్కడ దాకా పోతా సార్ అన్నాడు. సరే, నేను ఇలాగే మాట్లాడుకుంటూ యేసుప్రభువుల గురించి తీపి మాటలు, తీపి కబుర్లు చెప్పుకుంటూ బండి నడిపించుకుంటూ రోడ్డు మీద వెళ్తా ఉన్నాను. ఇక మా లైన్ వచ్చేసింది. నేను ఇంటికి వెళ్ళే లైన్ వచ్చేసింది. బాబు, ఇది మా లైను, నువ్వు ఇక్కడ దిగుతావా లేకపోతే నన్ను ఇంటికాడ దించరమ్మంటావా అని అడిగాను. అప్పుడు ఆయన అన్నాడు, సార్ ఇంటి దాకా దించేది సార్ అన్నాడు. చూసారు ఎవడు? ధర్మయ్య ధర్మంగా మాట్లాడిన మాట, నన్ను ఇంటి దాకా దించాడు సార్ అన్నాడు. ఇంటి దగ్గర దించినాక ఆయన అన్న మాట ఏంటంటే, సార్ ఇంట్లోకి రండి అన్నాడు. ఇది కూడా మంచి మర్యాద ఏముంది అనుకున్నాను. నేను ఇంట్లోకి వెళ్ళిన తర్వాత 2 కాళ్ళ మీద పడ్డాడు. 2 కాళ్ళ మీద అతడు చేసే పని మరిచిపోయాడు. అతడు వెళ్ళిన ఆలోచన మరిచిపోయాడు. నా కాళ్ళ మీద పడి, నేను యేసు ప్రభువుని నమ్మాలనుకుంటున్నా సార్ అన్నాడు. నేను ఇంకా సువార్త చెప్పలే, ఇంకా బోధ చెప్పలే, యేసు స్వస్థపరచును అని చెప్పలే. నేను ఎందుకు ఆగానో, ఎందుకు ఎక్కించుకున్నానో, నేను ఏమై ఉన్నానో, ఆ దేవుడి ఆత్మ నన్ను ఎందుకు గద్దించిందో, నేను బండి ఎందుకు తిప్పుకొని వచ్చి అతన్ని ఎక్కించుకున్నానో, ఇదంతా ఆత్మ ఆధీనంలో జరిగినటువంటి ఒక చిన్న మార్పు మాత్రమే. రైట్, నేను అతనితో నేనేమన్నానంటే, రేపు ఆదివారం కదా, నువ్వు నీ భార్యను తీసుకొని గుడికి రా అని చెప్పి గుడి అడ్రస్ ఇచ్చేసిన. హల్లెలూయా. సో అతడు ఆదివారం నాడు గుడికి వచ్చేసాడు. అతడు, అతని భార్య, అతని కుటుంబం మొత్తం దేవుని నమ్ముకున్నారు, బాప్తిసం చేశారు. హల్లెలూయా. వినాలి, మనము దేవుని యొక్క సువార్త పద్ధతులు చాలా విధాలుగా ఉన్నాయి. మీరు ఒక విధానంలో చేస్తారు, నేను ఒక విధానంలో చేస్తా. సంఘము, సంఘ నాయకులు, సంఘ పెద్దలు, సంఘస్థులు వారి వారి పద్ధతులలో సువార్త చేస్తారు. నేను ఈ 2 ఉదాహరణలు ఎందుకు చెప్పానంటే, చెన్నూరులోనే వడ్ల ఆయన రేడియోలో విని మారు మనసు పొందాడు. అతడు హిందువుడు. అతడు చావక ముందే ఏం చేశాడండి? యేసు ప్రభు సువార్తను నమ్మాడు. సో మనకు ఉండవలసినటువంటి దానిని మనం ఎలా మన సేవలో ఫిక్స్ చేసుకుంటున్నామో చూడాలి. సో ఈ 4 ఫీల్డ్స్లలో కొంతమంది ఇక్కడ చింతగూడలో పెట్టినప్పుడు మీరు 1-2 వచ్చినట్టుగా అనిపిస్తుంది. దాంట్లో మొదటిది ఇది మొదటి ఫీల్డ్, ఓకే. ఇది 2వ ఫీల్డ్, ఇది 3వది, ఇది 4వది. ఈ 4 ఫీల్డ్స్ని 7 తరగతులుగా, 7 తరగతులుగా సిలబస్ని సెట్ చేశారు. 7 తరగతులు అంటే దాని అర్థమైంది 7 నెలలే అనుకోండి, 7 వారాలే అనుకోండి, లేదంటే సంవత్సరానికి ఒకటి నేర్చుకుందామంటే 7 సంవత్సరాలే అనుకోండి. అవును కదా? సో 7 తరగతులను 7 క్లాసులుగా ఈ సిలబస్ని విభజించారు. ఇది విభజించిన తర్వాత మనకు వచ్చేది మొట్టమొదటిది ఏంటి అని అంటే ఫీల్డ్ 1. మొదటి ఫీల్డ్లోకి మనం ఎంటర్ కాకముందు ఇక్కడ ఉన్నటువంటి ఈ మ్యాప్ని మీరు కనుక పరిశీలన చేస్తే తండ్రి అయిన దేవుని యొక్క హృదయము ఎలా ఉన్నది అనేది మనం మొదట అర్థం చేసుకోవాలి. దేవుని యొక్క దర్శనము ఏమిటి, దేవుని యొక్క ఉద్దేశము ఏమిటి, మన పట్ల, లోకం పట్ల, ప్రజల పట్ల దేవుని యొక్క ఉద్దేశము ఎలా ఉన్నది అనే దానిని మనము అర్థం చేసుకోవాలి.
ఒకవేళ మనం కనుక చూస్తే ఆదికాండం 1:26-28 దయచేసి చదవడం. ఆ రెఫరెన్స్ నేను ఇక్కడ ప్రింట్ చేశాను, కానీ వాక్యాన్ని ఎవరైనా చదివి సహాయం చేయాలి. మన స్వరూపమందు మన పోలిక చొప్పున ఇంకా దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను. దేవుని స్వరూపమందు వారిని సృజించెను. స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను. ఇంకా దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి లోపరుచుకోనండి. చాలా దయచేసి ఈ తండ్రి హృదయము, తండ్రి అంటే పరలోకములో ఉన్న మన దేవుడు అనే అర్థం. ఈ తండ్రి హృదయాన్ని పరిశీలన చేయాలి. తండ్రి హృదయముని ఎరిగితే కుమారుడు తండ్రికి ఇష్టమైన కార్యాలు చేస్తాడు. అవునా? మా నాన్నకి ఇది ఇష్టము, ఈ పని నేను చేస్తా, నేను వేరే పని దగ్గరికి పోను అని అనుకుంటాడు. తండ్రి హృదయాన్ని ఎరిగి ఉండాలి. సో దేవుని యొక్క హృదయాన్ని ఎరిగితే, దేవుని యొక్క మనస్సును ఎరిగితే మనం రక్షించబడినటువంటి వాళ్ళం, సేవా బాధ్యతలు స్వీకరించాం, ప్రభు నామములో అభిషేకాలు పొందాము, అధికారాలు కూడా మనకి ఇవ్వబడ్డాయి. మత్తయి సువార్త 28:19-18 అంటాడు, భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడింది, నా అధికారాన్ని నేను మీకు ఇస్తున్నా, మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి వెళ్ళండి, సువార్తను ప్రకటించండి, విన్నవాటిని కన్నవాటిని ఉన్నవాటిని అన్నింటినీ బోధించండి, నమ్మిన వారిని తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసము ఇవ్వండి. చక్కని సందేశం, ఆజ్ఞ. సో తండ్రి హృదయాన్ని మొదట మనము ఎరిగితే అప్పుడు మనము దేవుని చిత్తమును కనిపెట్టి ఆ ప్రకారం చేయగలం. ఇక్కడ అంటున్నాడు, మీరు విస్తరించండి, మీరు ఫలించండి. మీరు విస్తరిస్తే అంటే అది సంఘముగా, కుటుంబముగా, సమాజముగా. ఇప్పుడు అయ్యగారు చెప్పిన 3 పాయింట్లు ఉన్నాయి చూసారా? కుటుంబముగా, సంఘముగా, సమాజముగా మీరు ఫలిస్తే, విస్తరిస్తే అప్పుడు జరిగేది ఏంటిది? దేవుని రాజ్యము విస్తారం అవుతుంది. ఏమవుతుంది? దేవుని రాజ్యం. మనం ఫలించాలి, అభివృద్ధి పొందాలి, విస్తరించాలి. ఈ మూడు మాటలు ఇందులో ఇమిడి ఉన్నాయి. కాబట్టి మనము విస్తరించాలి, దేవుని రాజ్యము విస్తరించాలి. ఏమండి? ఎవరు విస్తరించాలి? దేవుని రాజ్యం. ఇప్పుడు మనం భారతదేశం అంతా విస్తరించేంత మినిస్ట్రీ మనది కాదు కదా. మన మినిస్ట్రీ అంతది కాదు. ఎందుకు కాదు అని అంటే, మనం ఒక చోట ఉండి ఒక చోటనే మన చుట్టూన్న ప్రదేశంలో పనిచేసేవాళ్ళం. కాబట్టి దేవుని యొక్క హృదయాన్ని మనం మొదట తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. రెండవది యెషయా గ్రంథం 11:9 ఒకసారి చూడండి. అది మీరు రెఫరెన్స్ రాసుకోండి, తర్వాత దాన్ని మీరు ధ్యానం చేయండి. యెషయా 11:9. సముద్రము జలములతో నిండి ఉండినట్లు లోకము యెహోవాను గూర్చిన జ్ఞానముతో నిండి ఉండును. ఎంత చక్కగా ఉంది. సముద్రములో జలము నిండి ఉండినట్లుగా ఈ లోకములో ఆయన నామము, ఆయన మహిమ నిండి ఉన్నది. ఈ లోకములో ఆయన మహిమ నిండి ఉండితే ఆయన తలంచిన తలంపు మనము ఏం చేయాలి? దాన్ని అర్థం చేసుకోవాలి. అవును, భూమి అంతటా ఆయన మహిమ విస్తరించి ఉన్నది. లోకమంతా ఆయన నామము విస్తరించబడాలి, లోకమంతా రక్షించబడాలి. రక్షించబడాలంటే నా వంతు, నా బాధ్యత, నేను దేవుని యొక్క హృదయం ప్రకారంగా నేను ముందుకు వెళ్ళాలి అని నేను అనుకుంటాను. సో హబక్కూకు 2:14 కూడా ఈ ప్రవచనానికి సంబంధించినటువంటి
ఒక జత అక్కడ కనపడుద్ది. హబక్కుకు 2:14. సముద్రము జలములతో నిండి ఉండినట్లు భూమి యెహోవా వాక్యమును గూర్చిన జ్ఞానముతో నిండి ఉన్నది. సముద్రము జలములతో నిండి ఉన్నది. సముద్రం అంతా విస్తారమైన జలములు కదండి, విస్తారమైన జలం. దాన్ని కొలవలేము, దాని లోతు ఎత్తు దాన్ని మనము కొలవలేము. శాస్త్రవేత్తలు ఇంత అడుగులో ఉన్నది, ఇంత వెడల్పులో ఉంది అని వాళ్ళు కొలగలుగుతున్నారు, కానీ మనము దాన్ని కొలవలేము. దేవుని ప్రేమను గురించి వర్ణించినప్పుడు దాని ప్రేమ, ఆ దేవుని ప్రేమ ఎంత ఎత్తో, ఎంత వెడల్పో, ఎంత లోతో దాన్ని మనం ఏమాత్రము కొలత వేయలేదు. అలాగే సముద్రం అంతా కూడా విస్తారమైన జలములతో నిండి ఉన్నది, కానీ లోకం మాత్రము ఆయన మహిమతో నిండి ఉన్నది. హల్లెలూయా. సో అది మనం అర్థం చేసుకోవాలి. లోకంలో ఏమి నిండి ఉండాలని దేవుని యొక్క ఆశ, ఆయన యొక్క దర్శనం, దేవుని యొక్క దర్శనం లేదా దేవుని యొక్క చిత్తం లేదా దేవుని యొక్క ఆలోచన లోకమంతా సర్వభూమి మీద ఆయన మహిమ నిండి ఉండాలని మాత్రమే ఆయన ఆలోచన చేశాడు. మరి ఆయన ఆలోచనను ఎవరు నెరవేర్చాలి? ఆయన ఆలోచనను ఎవరు నెరవేర్చాలి? ఇప్పుడు తల్లి కానీ తండ్రి కానీ చనిపోయినప్పుడు ఆ పిల్లల గురించి మనం మాట్లాడాలి కదా, బాబు తండ్రి పోయినాడని దుఃఖించడు ఆయన, మీ తండ్రి నడిచిన మార్గములో నువ్వు నడిచి ఆయన పేరు నిలబెట్టాలి అని అంటారు. సో ఇప్పుడు లోకమంతా మహిమతో నిండి ఉన్నది, ఆయన వాక్యం అనే జ్ఞానంతో నిండి ఉన్నది. కాబట్టి ఆ బాధ్యతను ఎవరు చేయాలి అని చెప్పేసారంటే మీరు అంటారు కదా, పాస్టర్లు ఉన్నారు కదా, పాస్టర్లు చేస్తారు అంతే కదా. పాస్టర్ని అడిగితే పాస్టర్లు ఉంటారు కదా, నాకు పైన పెద్ద లీడర్ ఉన్నారండి, ఆయన చెప్తారండి. ఆ పెద్ద లీడర్ని అడిగినా మనకు నన్ను తిడతారా, బిషప్ లేడా, ఆయన కంటే నేను గొప్పనా, ఆయన చూసుకుంటాడు ఆ సంగతులన్నీ. అది నాకేం సంబంధం లేదు. నాకు అప్పచెప్పిండి ఇది ఈ స్థలాన్ని నేను చూడగలుగుతాను. ఇలాగా మనకందరికీ ఆలోచనలు ఉన్నాయి కదా, ఎవరు చేయగలరు? యెషయా ప్రవచనంలో ఒకసారి అడుగుతాడు, నేను ఎవరిని పంపిస్తాను, ఎవరు ఉన్నారు సిద్ధంగా అని అంటే, నేనున్నాను, నన్ను పంపించాను. నా నిమిత్తం ఎవరు పోగలరు? ఇప్పుడు దేవుని యొక్క ఉద్దేశాన్ని ఆ హృదయములో పటములో మనం చూసాం కదా, ఆ హృదయములో దేవుని మనస్సులో ఏముందో మనం ఎరగగలమా? దేవా నీ చిత్తము నాకు బయలుపరచము అని మనం అనగలమా? అంటే బయలుపరిచిన సందర్భాలలో మనం గనక ఉంటే నిజంగా మనం అదృష్టవంతులు. భారతదేశానికి ఒక వ్యక్తి ద్వారా సువార్త వచ్చింది, భారతదేశానికి ఒక వ్యక్తి ద్వారా స్వాతంత్రం వచ్చింది, భారతదేశానికి ఒక వ్యక్తి ద్వారానే పరిచర్య అభివృద్ధి జరిగింది అని మనం చరిత్ర చెప్పుకోగలము. కానీ దేవుని యొక్క హృదయము నీకు నాకు తెలియజేసినటువంటి ఆత్మీయ బోధను బట్టి మనం సువార్తకు బయటికి ఎలా వెళ్ళాలి, అది మొదటి పెద్దది. అదే ఇది ఫీల్డ్ 1 అండి. ఇక్కడ రాసినది ఇది ఫీల్డ్ 1. దేవుని రాజ్యము రైతు చేసే వ్యవసాయముతో పోల్చబడినది. మార్కు 4:26. అది కొట్టండి 100-686 100-686 నంబర్ ఎవరు చెప్పండి. ఓకే, ఈ దేవుని రాజ్యము మార్క్స్ వార్త 4:26-29 వరకు అక్కడ యేసు ప్రభు
వివరించినటువంటిది అక్కడ మనకు కనబడుతుంది. సో ఈ ఫీల్డ్ 1 అనేది ఏదైతే ఉందో, ఉదాహరణకి ఫీల్డ్ 1 అని అంటే ఇది ఖాళీ ప్రదేశమే. ఏంటండి చెప్పండి సార్? ఖాళీ ప్రదేశం అంటే ఇప్పుడే మనం ప్రణాళిక వేసి ఇందులోకి సువార్తలోకి వెళ్ళాలి అని అనుకుంటున్నాం కాబట్టి ఇక మనం రైతు తలంచినప్పుడు, ఎందుకంటే వ్యవసాయంతో పోల్చబడింది కాబట్టి రైతు తలంచినప్పుడు దాని గెట్లు సరిహద్దులు చూసుకొని, దానికి ఏమైనా చెట్లు చేపలు ఉంటే తీసేసుకొని కాస్త నాగలి వేసి దాన్ని సేద్యం చేసినట్టుగా మనం ఇక్కడికి ఏమవుతున్నాం అంటే ఖాళీ ప్రదేశంలోకి వస్తున్నాం. ఈ ఖాళీ ప్రదేశంలో ఏముంటది? మనకు ఊరే కనబడుతుంది తప్ప అక్కడ ఎవరు నమ్ముకున్నోడు కనబడతాడు. అంటే ఎండిన భూమే కనబడుతుంది, సేద్యం చెయ్యని భూమి కనబడుతుంది. సో ఈ ఖాళీ ప్రదేశంలోకి దీని ఏమన్నాడంటే F1 ఖాళీ పొలము. లూకా 10:1-20 ఖాళీ పొలానికి రెఫరెన్స్. లూకా 10:1-20 వరకు ఖాళీ పొలం యొక్క రెఫరెన్స్. అక్కడ యేసు ప్రభు బోధించిన విషయాలు, శిష్యులకు చెప్పిన విషయాలు అన్నీ ఇక్కడ ఉంటాయి. ఏమంటాడు? మీరు ఊరిలోకి వెళ్ళండి, ఇద్దరిద్దరుగా 2 by 2 వెళ్ళండి. వెళ్ళిన తర్వాత ఎవరైనా చేర్చుకుంటే ఆ ఇంటికి వెళ్ళండి. వారు చేర్చుకుంటే వాళ్ళు పొమ్మన్నా మీరు పోవద్దు, మీ పని అయ్యేదాకా అక్కడనే ఉండండి. అక్కడ ఒక హెచ్చరిక ఏం చేస్తాడంటే ఇంటింటికి మాత్రం తిరగవద్దు, ఇంటింటికి మాత్రం తిరగదు. ఇంటింటికి తిరిగితే ఏమవుతుంది? మళ్ళా గలిబిలి అవుతుంది. ఇప్పుడు ఈ ఇల్లు మనలను చేర్చుకుంటే ఆ ఇల్లు చేర్చుకున్న వారు మనకు ఆతిథ్యం ఇస్తారు. మనకు ఆతిథ్యం ఇస్తే ఆ ఆతిథ్యం స్వీకరించి ఆ ఇంటికి శుభములు చెప్పి ఆ ఇంటి దగ్గర నుంచి ఆ వాడలో ఉన్న వారికి సువార్త చెప్పి అక్కడి నుంచి మనం సెలవు తీసుకోవచ్చు. కాబట్టి ఈ ఖాళీ ప్రదేశంలో మనకు కనబడేది ఏమీ లేదు. ఇక్కడ ఊరు మాత్రమే ఉంటుంది. అంతకుముందు ఎవరు ఈ ఊరికి పోయి లేరు, ఇక్కడ గుడి కట్టలేదు, అక్కడ చర్చి లేదు. జగిత్యాల అంటున్నాడు అయ్యగారు జగిత్యాల అంటున్నాడు. తాటిపల్లి అనే ఊరుంది, ఆ ఊరి పేరు తాటిపల్లి. అక్కడ శిలక పంచాంగం చెప్పుకునే వాళ్ళు దేవుని నమ్ముకున్నారు. ఆయన పేరు తిమోతి, డాక్టర్ తిమోతి. ఉన్నాడో లేదో నాకు తెలుసు. ఉన్నాడండి. చాలా వందనాలు మీ సాక్ష్యం కొరకు. మీరు జగించాలి అన్నారు కనుక నేను అంటున్నాను. అంటే మీరు కూడా ఇప్పుడు టాలీ చేసుకోవాలి. నేను 43 ఏళ్ళు తిరిగి కాళ్ళు మంచిగానే ఉన్నాయి. దేవుడు మంచిగానే ఉన్నాడు. దేవుడు మంచివాడు, దేవుడు మంచివాడు. అవును కదా? మనం మంచి అయితే కదా. నేను చెయ్యను ప్రభు అంటే యోనా ఉన్నాడు కదా, నాకు శాత కాదు అన్నాడు. నీకు ఎట్లా శాత కాదో నేను శాత చేసి నీకు చూపిస్తా అన్నాడు. నీకు ఎట్లా కాదో నేను చేసి సార్ ఎక్కడో పోయాడు హైదరాబాద్. ఒక పాస్టర్ ఉన్నాడండి. ఆ పాస్టర్ గారు రక్షించబడి దేవుని సేవ చేయగానే అంటున్నాడు, నేను ఇంజనీరింగ్ చదువు చదివినా సినిమాలకు పోయి డైరెక్టర్లు అయిదాం అనుకున్నా, కానీ అక్కడి నుంచి నన్ను ఇక్కడికి తీసుకొచ్చాడు కదండి. యోనావలే మనందరినీ పట్టుకొని ఒక్కొక్క స్థలములో ఒకరిని కొండ మీద, ఒకరిని ఊరు మీద, ఒకరిని జిల్లా మీద, మరొకరిని డయాసిస్ మీద, ఇంకొకరిని దేశం మీద నిలబెట్టాడు. సో ఖాళీ పొలంలో మనకి ఇక్కడ ఊరు తప్ప ఇక్కడ ఏది ఉండదండి. ఈ ఖాళీ పొలంలో కనుక మనము ఉంటే, ఇక్కడికి వెళితే ఫస్ట్ మనం చేయవలసింది ఒకటే, ఏంటంటే కొద్దిమంది పేర్లను మనం ఎన్నుకోవాలి. 1 నుంచి 10 అనుకోండి, 5 అనుకోండి, లేదా 2 అనుకోండి. ఈ ఊరిలోకి వెళ్ళగానే ఇది ఖాళీ ప్రదేశం. ఈ ఖాళీ ప్రదేశంలో ఒక ఇల్లు ఉంది. ఆ ఇల్లు మిమ్మల్ని చేర్చుకున్నది. ఆ చేర్చుకున్నటువంటి ఇంట్లో మీరు నివాసం ఉన్నారు. ఇక్కడ మీకు తెలిసిన వారి యొక్క పేర్లను సెలెక్ట్ చేసుకోవాలి. 1, 2, 3 మీ అనుకూలతను బట్టి. కొడుకు దేవుడు నమ్ముకున్నాడు, తండ్రి నమ్మలే. తండ్రి నమ్ముకున్నాడు, తాత నమ్మలే.
తాతకేమైంది అని అంటే చెప్పలే, ఇంటలేడు. నువ్వెవరో నాకు చెప్పడానికి అని అంటున్నాడు. వింటున్నారు కదా? తండ్రి నమ్ముకున్నాడు, తాత నమ్మలే. ఇప్పుడు తండ్రి దేవుని దగ్గరికి పోతాడు, ప్రభువునందు నిద్రించిన వారు ధన్యులు అని మనం ప్రార్థన చేస్తాం. అవును కదా? గోదావరికాండలో పొందబెట్టడానికి ఒక ఆయన నన్ను పిలిచి చెవులో చెప్తాడు, ఇది తాగిపోతూ ఇది దేవుని దగ్గర పోయిండని మాత్రం నువ్వు ప్రార్థన చేయక అన్నాడు. నేనన్నా ఆయించడానికి నన్నేది పిలిచిన, నన్నేది పిలిచిన గాయించడానికి, అది నువ్వు చేసుకుంటూ ఒడిచిపోవాలి. దానికి అభిషేకం పొందిన వాళ్ళే కావాలన్నా, బొందలేసి మట్టేసేదానికి శాస్త్రాలు ఉన్నాయి అట్లా మనకేమన్నా. అనగానే షాక్ అయిపోయాడు. షాక్ అయ్యాడు. 6 సంవత్సరాలు అయిన తర్వాత ఆ సేవకుడు లారీ కింద పడి చచ్చాడు. ఇప్పుడు ఆయన చనిపోయాడు, ఈయన చనిపోయాడు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరక్కడ ఉన్నారో నేను చెప్పగలనా? చెప్పండి. నేను రాస్తే రికమెండేషన్ అవుతుందా? నేను చేస్తే లైసెన్స్ అవుతుందా? అవునండి. కాబట్టి ఇక్కడ 5 పేర్లను మీరు కనుక తీసుకుంటే ఈ 5 పేర్ల గురించి రాజు, రమేష్, ఇంకా అలాగా లక్ష్మణు, మోహను, ఇలా కనుక మీ ఇరుగు పొరుగు వారిని కానీ మీ బంధువులను కానీ నమ్మనటువంటి మీ బంధువులు ఉన్నారు. మీరు నమ్మారు కానీ మీ అత్తగారు నమ్మలేదు. ఎందుకంటే వాళ్ళు బెజవాడ తల్లినే కనకదుర్గనే పూజిస్తారు. కానీ నువ్వు మాత్రము రాజుల రాజైన యేసు ప్రభువును ఆరాధిస్తావు. మరి నీకు వారికి తేడా ఉంది. నువ్వు రక్షించబడ్డావు, నీకు రక్షణానుభవం ఉన్నది, రక్షణ సాక్ష్యం ఉన్నది, దేవుని ఆత్మ ఉన్నది, దేవుని నామంలో సేవను కూడా ప్రారంభించావు, వారం దేవాలయానికి వెళుతున్నావు, పూజిస్తున్నావు కదా. కానీ మరి బెజవాడ కనక తల్లి సంగతి ఒకవేళ అడిగితే ఆ బెజవాడ నాది కాదు, నన్ను అడగడు. కానీ బెజవాడ నీకు, మీ అత్తగారు బెజవాడ కాబట్టి నిన్నే అడుగుతారు. అంతే. నీ బంధువులలో ఒకరు రక్షించబడలేదు కదా, అని ఎవరిని అడుగుతారు? నువ్వు సువార్త చేశావు, స్వస్థతలు చేశావు, మోక్షం చూపించావు, మొరపెట్టావు, అన్ని బాగా ఉన్నాయి, మరి మీ బావ సంగతి ఏమైంది అని ఎవరిని అడుగుతాడు? యజ్రా శాస్త్రిని అన్నాడు కదా. మీ బావ యజ్రా శాస్త్రికి తెలియదు కదా. అవునా కదా? మీ బావ సంగతి నాకు తెలుసా, నా బావ సంగతి నీకు తెలుసా? ఏమండి, పాఠముల గురించే చెప్తున్నాను. వేరే విషయాలు, ఉద్దేశాలు నాకు అస్సలే లేవు. ఎందుకంటే చేసి ముసలి అయిపోయినా. అర్థమైంది? ఓ పటేల్ వచ్చిండు నా దగ్గరికి, బస్సు దిగంగానే ఎట్లను ఓటుకొని పోతాడు. అది సార్ అన్నాడు. అప్పుడు ఈ ఊరు పట్టలేదు నన్ను ఆగబట్టండి, నాకు చదువుమన్నది. పత్తిపాక ఊరి పేరు, పత్తిపాక. ఇప్పుడు ధర్మారం మండలం. ఇక పటేల్ అన్నాడు కాబట్టి నేను భయపడ, ఏం పటేలా అన్న, మాకు జ్వరాలు వస్తున్నాయి, నీకు ఒక్కసారి కూడా జ్వరం వస్తలేదు, అసలు సంగతి ఏంటి అన్నాడు. మాకేవో జ్వరాలు వస్తాయి, నీకేవో జ్వరం వస్తలేదు, నువ్వు ఆదివారం వస్తే ఊరికి వస్తాను, సోమవారం వస్తే బస్ ఎక్కుతాను, మరి నీ సంగతి ఏంటయ్యా? ఓసి ఇంతేరా, ఈదిరికే నన్ను ఆపుతామా? రైట్ అని అప్పుడు నేను ఇట్లా తలిగేసుకునే బ్యాగ్ ఉండేది, ఇప్పట్లో బ్యాగులు కాదు ఇవి, మంచి సువార్త బ్యాగ్. ఆ బ్యాగ్లో ఇట్లా తీసిన, జిప్పు తీసిన, అందుకే నీళ్ళ బాటిల్ తీసిన. పటేల్ అయ్యో ఈ బాటిలే నా ఆరోగ్యానికి మూల కారణం అన్న. మరి ఎక్కడయా, మరి మా సంగతి ఏందయ్యా అన్నాడు. ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచును, నీవును నీ ఇంటి వారు రక్షించబడతారు, నీ జ్వరం పోవడానికి నేను ప్రార్థన చేస్తా అన్నా. దేవుని స్తోత్రం. సాయంత్రం రాత్రి కూటానికి వచ్చాడు ఆ ఇంటికి, కానీ అతడు నమ్మలే. అతని తమ్ముడు, అతని మరదలు నమ్మిండ్రు. వాళ్ళకి నేను బాప్తీసం ఇచ్చాను. ఎవరి ద్వారానో హిందువులకు కానీ, అన్యులకు కానీ, ఇతరులకు కానీ, రక్త సంబంధులకు కానీ, వేరే వారు ఎవరైనా సరే నీకు భారం ఉంటే వారికి నువ్వు సువార్త చెప్పాలని అనుకుంటే ఈ ఖాళీ స్థలంలో నిలబడి ఈ పేరు కోసం నువ్వు ప్రార్థన చేయాలి. దేవా, ఏమైనా కానీ నాకు ఈ వ్యక్తి మా గుడికి రావాలి. కానీ ఇప్పుడు మనం ఖాళీ పొలంలో లేవండి. ఇప్పుడు ఎక్కడున్నాం? మనం సంఘ సేవలో ఉన్నాం. కాబట్టి
నతానియేలు ఇంటికి పోయి గా గుడికి పోతే నీకేమవుతుందయ్యా బాబు, మా గుడికొస్తే నీకు రక్షణ అంటున్నారు కదా, అంటున్నారు కదా. సో ఇది సువార్తనా లేకపోతే ఇంకో వార్తనా? జస్ట్ మీ ఇమాజినేషన్కి ఇవ్వడానికి నేను ఉదాహరణ వాడుతున్నా కదండి. వాడు నమ్మిన వాళ్ళ దగ్గరికి పోయి యేసును ఒప్పుకొని అంగీకరించి దేవునిగా స్వీకరించిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆ గుడిలో ఆత్మ లేదు, మా గుడిలో ఆత్మ ఉంది, మా గుడిలో రమ్మని పిలవటంలో ధర్మము, న్యాయము, నీతి, నియమం ఏమైనా ఉందా? దేవుడు నీకు భారం ఇస్తే ఆయన నీ భుజం మీద ఆయన కాడి పెడితే, సువార్త కాడి పెడితే నువ్వేం చేయాలి? ఇతరుల దగ్గరికి వెళ్ళి వారి గురించి బోధించి, నేర్పించి, నడిపించి వాళ్ళకి రక్షణను ఇవ్వాలి. కాబట్టి ఇప్పుడు మనం చేసే పద్ధతి వేరు, ఈ మొదటి ఫీల్డ్లో ఉన్నటువంటి పద్ధతి వేరు. ఈ మొదటి ఫీల్డ్లో మనం ప్రవేశించాలి. ఎంతమంది వచ్చారు ఇక్కడికి? 2 వచ్చారు. చెప్పిన కదా 2/2 అయినా కదా, 2 వచ్చారు. ఈ 2 ఈ ఊర్లో ప్రవేశించగానే వారికి అందినటువంటి ఈ పేర్లను బట్టి వీళ్ళు ప్రార్థన చేశారు. అప్పుడు అపోస్తలులు కాబట్టి ఆత్మ డబుల్ ట్రిపుల్ ఉంది కదా. ఆత్మ లేస్తే గజగజ అనుకుంటారు, కూర్చుంటే మీరు గట్టిగా సపోర్ట్ కొట్టుండి అనే అవసరం లేదప్పుడు. భూమిని తలకిందులు చేసే అంత ఆత్మశక్తి దేవుడు వారికి అనుగ్రహించాడు. ఇప్పుడు మనము ఈ పద్ధతిలో కనుక ఇప్పుడు మీరే కానీ, మీ సంఘస్థుడే కానీ, ఈ విశ్వాసాలైనటువంటి ఈ ప్రియమైన బిడ్డలు కానీ ఎవరి గురించి, మీ మామ గురించి ప్రార్థన చేయండి. మీ ఆడబిడ్డ నమ్మలేదు, మీ ఆడబిడ్డ నమ్మలేదు, మీకు భారం లేదా? వాళ్ళు రక్షించబడాలని మీకు భారం లేదా? ఒక ఊర్లో పోయి ప్రార్థన పెడితే రాత్రి దయ్యాలని ఆ ఎదురింటో ఇంట్లో పోసి వచ్చినాయట. ఆయనకి నిద్రపడలే, ఎవడో అత్తాడు, పెడతాడు, షూ అంటాడు, లగామంటాడు, అవన్నీ వచ్చినా ఇంట్లో వచ్చినా నిద్ర లేదు, పొద్దుటి నుంచి మా ప్రాణాలు మంచిగా లేదు అని పేరు చెప్తా. ఎల్లాపూరు పెగడపల్లి మండలం మీరు రాసుకోండి. నేను మీకు మళ్ళీ ఫోన్ నెంబర్ కూడా ఇస్తాను. మీకు గ్యారంటీ ఇస్తాను. బూటకం లేదు నా దగ్గర, అస్సలే ఉండదు. ఎందుకంటే మనం ఫీల్డ్ వర్క్లో ఉంటాం కదా. ఎల్ఐసి ఫీల్డ్ కాదు, గాస్పెల్ ఫీల్డ్. ఏ ఫీల్డ్ అండి? ఇప్పుడు మీరు ఎల్ఐసి ఫీల్డ్లో ఉన్నారనుకోండి, పాలసీలే పైసలే కట్టు, కిస్తీ మస్తీ. అది కాదు మన ఫీల్డ్. ఇప్పుడు ఎక్కడ ఉన్నాం మనం? గాస్పెల్ ఫీల్డ్లో ఉన్నాం. ఈ గాస్పెల్ ఫీల్డ్లో మొట్టమొదటి పొలంలో మనం వచ్చినప్పుడు ఇది ఖాళీ ప్రదేశం, ఇదిగో ఈ ఇల్లు మనం చేర్చుకున్నది. ఈ ఇంటి ఒకవేళ అనుకున్నా ఈ ఇంటి యజమాని సదానందం అనుకోండి, సదానందం ఈ ఇంటి మనకి అన్నం పెట్టాడు. ఈ అన్నం పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేస్తామంటే, దేవా మనోడు బాగా ప్రార్థన చేస్తారండి, నాకు కొంచెం దుఃఖమే ఉంది నేను చెప్పడానికి. కానీ ఇండియా కొరకు ప్రార్థన చేద్దామంటే ఇండియాలో ఉన్నవాడు అందరూ సరిపారేస్తా కలగబెట్టి చంపుతారండి. మరి ప్రార్థన చేస్తే ఏం రావాలి? ఆకాశమా ఆగిపో,